హాయ్, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. లాస్ ఏంజల్స్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ గత వారంలో అక్రమంగా బాణాసంచే అమ్మవారిపై ఉక్కుపాదం మోపింది. జూలై 4 లోపు మరిన్ని స్థావరాలని కనిపెడతామని వారు ప్రకటించారు. రీసెంట్ గా జరిగిన దాడిలో ఒక వ్యక్తిని, మహిళను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. చట్టవిరుద్ధమైన బాణాసంచా అమ్మడం నిషేధమని, పట్టుబడ్డం తప్పదని LA కౌంటీ షెరీఫ్ కెప్టెన్ డేనియల్ హోల్గ్విన్ హెచ్చరిక జారీ చేశారు. ఇటీవలే వెస్ట్ కోస్ట్ దగ్గర విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వందలాదిగా టార్ ముక్కలుగా ఒడ్డున పడి ఉండడం గమనించారు. ఫెడరల్ మరియు రాష్ట్ర అధికారులకు ఇవి ఎలా వచ్చాయో ఖచ్చితంగా చెప్పలేమని తెలియజేశారు. అయితే నిపుణులు మాత్రం ఇది ఆయిల్ చిందడం వల్ల వచ్చాయంటూ అంచనా వేస్తున్నారు. US కోస్ట్ గార్డ్ ప్రకారం ఇటీవలే ఓరెగాన్ మరియు వాషింగ్టన్లోని బీచ్ల వెంబడి ఇవి కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ టార్చ్ బాల్స్ తో పాటు కొన్ని చనిపోయిన పక్షులను కూడా కనుగొన్నాయి. ప్రస్తుతం ఇది ఇంకా మిస్టరీగా ఉందని కోస్ట్ గార్డ్ వెల్లడించింది. బైడెన్ ప్రభుత్వంలో అబార్షన్ మీద ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. తాజాగా మానవ సేవల విభాగం మంగళవారం ఆసుపత్రి వైద్యులకు అనుమతులను ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మహిళ ఆరోగ్యాన్ని కాపాడడానికి అత్యవసర అబార్షన్లు చేయాలని తెలియజేస్తూ గర్భిణీ స్త్రీ లేదా ఆమె కుటుంబీకుల ప్రమేయం లేకపోయినా పర్వాలేదని నిర్ధారించింది. న్యూయార్క్ నగరంలో చేస్తున్న పైలట్ ప్రోగ్రాంను విస్తరించారు. ఆహారం మరియు పిల్లల సామగ్రిని కొనుగోలు చేయడానికి ప్రీపెయిడ్ డెబిట్ కార్డులను పొందుతున్న వలసదారుల సంఖ్యను పెంచుతామని అధికారులు ధృవీకరించారు. జూన్ 16న ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 28 రోజుల ఫండ్ కుటుంబాలకు అందించే కార్యక్రమం 1300 వలస పిల్లలతో సహా 900 కుటుంబాలకు వారి సొంత ఆహారం మరియు పిల్లల సామగ్రిని కొనుగోలు చేయడంలో పూర్తిగా ఆదుకున్నామని వారు తెలిపారు. చికాగోలో సోమవారం మధ్యాహ్నం మెయిల్ ట్రక్ల నుండి 2 వ్యక్తులు $500 విలువైన ప్యాకేజీలను దొంగిలించారు. పోర్టేజ్ పార్క్, జెఫ్రన్స్ పార్క్ మరియు ఆస్టిన్ పరిసరాల్లో 90 నిమిషాల వ్యవధిలో ఈ జంట 3 యునైటెడ్ స్టేట్స్ పోర్టల్ సర్వీస్ వాహనాలను దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగలు మెయిల్ ట్రక్ల దగ్గర తెల్లటి SUV వాహనాన్ని పార్క్ చేశారని పోలీసులు చెప్పారు. ముసుగులు ధరించి ఉన్న దొంగల్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. దొంగతనాలపై సమాచారం ఉన్న ఎవరైనా ఏ ఏరియా డిటెక్టివ్లకు కాల్ చేసి వారు తెలపాలని చెప్పారు. హరికేన్ బెరిల్ కరేబియన్ అంతటా ఎన్నడూ లేని విధ్వంసం సృష్టించింది. 90% ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయని సెయింట్ విన్సెంట్ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పూర్తిగా నాశనమైంది ఎయిర్పోర్ట్ పైకప్పు కూడా ఎగిరిపోయింది. తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ ఐలాండ్ మొత్తం నాశనమైందని ప్రధానమంత్రి రాల్ఫ్ గొన్సాల్వెస్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆమ్స్టర్డామ్ కు వెళ్లే డెల్టా ఎయిర్లైన్స్ విమానాన్ని న్యూయార్క్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో భోజనం పాడైపోయిందని కంప్లైంట్ రావడమే దీనికి కారణమని నిర్ధారించారు. డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వేస్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుండి ఆమ్స్టర్డామ్ కు మంగళవారం రాత్రి బయలుదేరిన డెల్టా ఫ్లైట్ 136లోని 277 మంది ప్రయాణికులను విమానంలోని ప్రధాన క్యూబిన్ భోజనంలో చెడిపోయిందని గుర్తించడంతో వారిని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఓహియో ట్రాఫిక్ స్టాఫ్ లో ఒక మహిళ డ్రగ్స్ తో పట్టుబడింది. పెన్సిల్వేనియాకు చెందిన మహిళగా గుర్తించారు. ఇటీవలే పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ కు చెందిన గేక్వాన్ హంట్, వెస్ట్ వర్జీనియాలోని న్యూ మార్టిన్ విలేజ్ కు జరిగిన బ్యాక్ హోమ్ ఫెస్టివల్లో కొకైన్ కొనుగోలు చేసినట్టు డెప్యూటీల ముందు అంగీకరించిందని అధికారులు తెలిపారు. బే ఏరియాలో దారుణం జరిగింది. 74 ఏళ్ల వృద్ధురాలిని రైళ్లో ముందుకు తోసేసి ఆమెను చంపినట్టు ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని పావల్ స్ట్రీట్ స్టేషన్లో హంతకుడు తోసేయడంతో మహిళ తల ఢీకొని ప్లాట్ఫామ్ పైకి పడిపోయిందని నిర్ధారించారు. మహిళను ఆసుపత్రికి తరలించినా ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ఆమె పేరు బహిరంగంగా విడుదల చేయలేదు. 49 ఏళ్ల హోక్ టైంగ్ అలియాస్ డ్రైవర్ బెల్మాంట్ ని అనుమానితుడిగా అరెస్ట్ చేశామని చెప్పారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు. ఉత్తర ఆస్ట్రేలియాలోని మొసలి దాడికి గురైనట్టు అనుమానిస్తున్న 12 ఏళ్ల బాలుడి కోసం భారీగా అన్వేషణ జరుగుతోంది. డార్విన్ కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలంపా రిమోట్ నార్థర్న్ టెరిటరీ కమ్యూనిటీకి సమీపంలో ఈతకు వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడని పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసులు ప్రస్తుతం క్రీక్ లో శోధిస్తున్నారు. న్యూజెర్సీలోని గార్డెన్ స్టేట్ పార్క్వేలో సగం మంగళవారం రాత్రి పూడుకుపోయింది. అత్యవసర మరమ్మతులు జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పేవ్మెంట్ హీవ్ సంబంధించిన దీవి వలన ఓషన్ మరియు మెన్మౌత్ కౌంటీలో 12 మైళ్ల వరకు ట్రాఫిక్ ఆగిందని అధికారులు తెలిపారు. భూమి కింద చిక్కుకున్న తేమ తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు హెవింగ్ జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వలసదారులు, పోలీసులు, అధికారులు మరియు విశ్లేషకులకు అధ్యక్షుడు జో బైడెన్ ఆశ్రయం నిలిపివేయడం వల్ల
బ్రెజిల్లో ఉంటున్న వలసదారులకు అధికారులకు ఎదురుచూపు తప్పట్లేదు. డజన్ల కొద్దీ వలసదారుల కలలు కరిగిపోయాయి. జో బైడెన్ ఇస్తున్న ఆశ్రయం పొందడం వల్ల యుఎస్లో మెరుగైన జీవితం ఉంటుందని దానికోసం వేచి చూస్తామంటున్నారు. మసాచ్యూసెట్స్ హోటల్లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు అభియోగాలు మోపబడిన ఒక హైతీ వలసదారుణ్ణి తన కస్టడీకి బదిలీ చేయమని ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిగినప్పటికీ అతన్ని $500 బెయిల్పై విడుదల చేశారు. ప్రతి నెల 30,000 మంది వలసదారులు ప్రయాణించడానికి అనుమతించే వివాదాస్పద పెరోల్ కార్యక్రమం ద్వారా యుఎస్లోకి అనుమతించబడిన 26 ఏళ్ల నేరస్తుడి వల్ల ఇది జరిగిందని, పిల్లలపై వలసదారులు తీవ్రమైన అత్యాచారానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. జూలైలో 4వ సెలవు వారాంతంలో 30 మిలియన్లకు పైగా ప్రజలు దేశంలోని విమానాశ్రయాల గుండా వెళతారని అంచనా వేస్తున్నారు. గందరగోళానికి గురి కావద్దని టీఎస్ఏ ప్రజలను హెచ్చరిస్తోంది. ప్రయాణికులను ముందుగానే విమానాశ్రయానికి రావాలని మరియు ప్రయాణ ప్రక్రియ యొక్క ప్రతి దశకు సిద్ధంగా ఉండాలని రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరుతున్నారు. జూన్ 28 నుండి జూలై 8 వరకు 32 మిలియన్లకు పైగా ప్రజలు ప్రయాణించవచ్చని అంచనా వేయబడింది. ఇది గత సంవత్సరం కంటే 5.4% పెరుగుదల అని చెబుతున్నారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.